ఫ్రెండ్స్, తీవ్ర దుఃఖంలో దేశం 12 మంది పిల్లలు కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఆక్రమిత గోలెన్ హైట్స్లోని ఓ ఫుట్బాల్ గ్రౌండ్పై జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా పనినని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను హిజ్బుల్లా కొట్టిపారేసింది. హమాస్పై దాడి తర్వాత ఇరాన్ మద్దతు కలిగిన లెబనీస్ గ్రూప్ అయిన హిజ్బుల్లా ఇజ్రాయెల్పై తరచూ దాడులు జరుగుతోంది. అయితే తాజాగా దాడిలో ఇజ్రాయెల్ గాజా మధ్య మరో మారు ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రాకెట్ దాడి జరిగిన ప్రాంతం సిరియాలో ఉండేది. 1967లో దీనిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తాజాగా దాడిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. హిజ్బుల్లా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దీనిపై స్పందించిన హిజ్బుల్లా ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండిస్తూ తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రపంచమంతా కూడా తీవ్ర దుఃఖంలో తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలను చంపడం ఏంటని శాంతియుతంగా ఉన్నటువంటి దేశాలు ఇలా క్రూరతంగా మారడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు అయితే ఏలెత్తి చూపుతూ ఉన్నాయి.